ఆ పక్క నుంచి పక్కకు చిన్నగా 20 సెకండ్లు వచ్చేట్టుగా నువ్వు చోట సబ్స్క్రైబ్ చేసుకో. నాదే లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టాను నీదా బాగా చదివినా బాగుతాయి స్వామి రోజు తీస్తే బాగుతుంది మళ్ళీ అదే సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో ప్రచారం నిర్వహించి 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి ఒక కరపత్రాలు ఇక్కడ రామరాజుపల్లె కడప నగరంలో విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో మోడీ 3వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరిస్తామని చెప్పి 2014లోనే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ధరల స్థిరీకరణ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ధరలు ఒక పక్క నియంత్రించకపోవడం మూలంగానే ఈరోజు ప్రజలు సంపాదనకు లేదా ఖర్చులకు విపరీతంగా పెరిగిపోయి యొక్క బతకడానికి కూడా కష్టమవుతున్న సందర్భంలో ఈ యొక్క ధరలు నియంత్రించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. 6వ తేదీన జరగబోయే యొక్క ధర్నాలో పాల్గొనాలని చెప్పి. ఎందుకంటే ఈరోజు అన్ని ధరలు ఈరోజు కందిపప్పు 60 రూపాయలు 2014లో 60 రూపాయల కందిపప్పు ఈరోజు 210 రూపాయలు ఉంది. అలాగే డీజిల్ పెట్రోల్ కూడా 40 రూపాయలు ఉండే పెట్రోల్ ఈరోజు 100 రూపాయల పైన ఉంది. అలాగే ఈరోజు గ్యాస్ కూడా ఆ రోజు 440 రూపాయలు ఉంటే ఈరోజు 900 1000 రూపాయలు దాటే పరిస్థితి ఉంది. అమాంతంగా 200 రెట్లు ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగినాయి. అలాగే రోజువారీ ఉపయోగించేటువంటి ఆయిల్ కానీ ఎర్రగడ్డలు కానీ అలాగే ఇతర వస్తువుల ధరలు కూడా కూరగాయలు ఈరోజు ఆకాశం అంటున్నాయి. వాటన్నిటిని నియంత్రించాలని చెప్పి మోడీకి ఈ యొక్క దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ద్వారా యొక్క కార్యక్రమాలు నిర్వహించి మోడీకి వ్యతిరేకంగా పాల్గొనాలని చెప్పి ప్రజానీకానికి అందరూ సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం.